ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇసుక మాఫియా చాలా స్వేచ్ఛగా జరుగుతుంది. ఇప్పుడు మనం సింగనమల నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నాం. సింగనమల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి గారి అనుచరుడు అని చెప్పుకుంటూ, లేకపోతే ఎమ్మెల్యే బండారు శ్రావణి గారి అనుచరులు అని చెప్పుకుంటూ ఇసుకని అక్రమంగా తరలిస్తున్నారు. చాలా యథేచ్ఛగా ఇసుకని అక్రమంగా రవాణా చేస్తున్నారు. మధ్యలో అడ్డుపడుతున్న గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగులను సైతం బెదిరిస్తూ ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరిస్తూ ఇసుకని చాలా యథేచ్ఛగా అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ కథనం మీకు చూపిస్తాను. అనంతపురం జిల్లా సింగన మండలం బ్యాక్ సైడ్ ఇది మీకు ఈ పేపర్ క్లిప్పింగ్ వేపిస్తాను. అనంతపురం జిల్లా సింగనమల మండలం సంకం చెరువు కొరివిపల్లి మార్గంలోని చీలేపల్లి వంక నుంచి కొన్ని రోజులుగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. దీనిపై పత్రికల్లో కథనాలు రావడంతో రెవెన్యూ అధికారులు స్పందించి టీడీపీ నాయకులు నిల్వ చేసిన ఇసుక డంపులను సీజ్ చేశారు. వినాలా, ఆల్రెడీ దీని మీద పత్రికల్లో కానీ సోషల్ మీడియాలో కానీ కథనాలు వస్తే సంకం చెరువు అండ్ కొరివిపల్లి మార్గంలోని చీలేపల్లి వంక దగ్గర నుంచి అంట ఈ ఇసుక తరలిస్తుంది. చీలేపల్లి వంక సింగనమల నియోజకవర్గం. ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు శ్రావణి గారి నియోజకవర్గం. ఇక్కడ ఆల్రెడీ ఇసుకను తరలిస్తున్నారని చెప్పి రెవెన్యూ అధికారులు వెళ్ళి తరలిస్తున్న ప్రాంతాన్ని సీజ్ చేశారు. సీజ్ చేస్తే వాటి పర్యవేక్షణ బాధ్యతను రాచేపల్లి విఆర్ఓ నాగేంద్రకు అప్పగించారు. రాచేపల్లిలో ఉండే విఆర్ఓ ఈయనకి అప్పగించారు. దీన్ని చూసుకోండి అని చెప్పని సీజ్ చేసిన ప్రాంతాన్ని, ఇసుకను ఎక్కడి నుంచి అయితే తరలిస్తున్నారో అక్రమంగా, ఆ అక్రమంగా తరలిస్తున్న ప్రాంతాన్ని ఇతనికి అప్పగించారు. అయితే ఈ నాగేంద్రకు అప్పగిస్తే అయితే సీజ్ చేసిన ఇసుకను దౌర్జన్యంగా తరలించడానికి ఈ నెల జనవరి 12న టీడీపీ నాయకులు జేసీబీ టిప్పర్తో రాగా విఆర్ఓ అడ్డుకున్నారు. మరి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి పార్టీలతో సంబంధం ఉండదు, ఎవరు వచ్చినా సరే అడ్డుకుంటారు. వాళ్ళు టీడీపీ వాళ్ళైనా, వైసీపీ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా ఎవరు వచ్చినా సరే అడ్డుకుంటారు. అలాగే అడ్డుకున్నాడంట. ఈ క్రమంలోనే విఆర్ఓకు నార్పల మండలానికి చెందిన టీడీపీ నాయకుడు నరసింహ యాదవ్కు ఆ విఆర్ఓకి నరసింహ యాదవ్ అనే వ్యక్తి ఫోన్ చేసి, ఎమ్మెల్యే చెప్పుంటేనే ఇసుక తోలుతున్నాం, ఎమ్మెల్యే చెప్తేనే ఇసుక తోలుతున్నాము, సిఐకి కూడా ముందే చెప్పాం, చూసారా పోలీసు వ్యవస్థను కూడా ఈయన లాగుతున్నాడు, మరి సిఐ గారు దీన్ని ఖండిస్తారా లేదా అనేది చూడాలి, ఎమ్మెల్యే చెప్పినా లెక్కలేదా అని చెప్పని అతన్ని బెదిరిస్తున్నాడు. ఓకే, ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో విఆర్ఓ నాగేంద్ర మండల పోలీసులకు ఫిర్యాదు చేయగా నరసింహ యాదవ్పై కేసు నమోదు చేశారంట. కేసు నమోదు చేయటం అనే విషయం కాసేపు పక్కన పెడితే ముందు ఆడియోను మనం ఒకసారి విందామా? ఈ ఆడియో ఈ నరసింహ యాదవ్ అయితే తెలుగుదేశం పార్టీ సింగనమల ఎమ్మెల్యే శ్రీ బండారు శ్రావణి గారి అనుచరుడు అని చెప్పుకుంటున్న నరసింహ యాదవ్కి సంబంధించిన ఆడియో ఇది. ఈయన విఆర్ఓ ఈ నాగేంద్రకు కాల్ చేసి మాట్లాడుతున్న ఆడియో ఒకసారి మనం విందాం. వినండి. నా స్థాయిలో సిఐ సార్ ఏమంటాడు అంటే, నా స్థాయిలో నీకు చెప్పకూడదు కదా సిఐ సార్ అని చెప్తున్నాడు. అంతే, రికార్డ్ చేసుకో, ఏమీ కాదు, నాకు ఏం కాదంట. అవసరంగా లేదు. విన్నారా ఏమన్నాడు? రికార్డు చేసుకో, ఏమీ కాదు, నాకేం కాదు, నువ్వు రికార్డు చేసుకో, ఏమన్నా చేసుకో అంటే ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేని, అంటే ప్రభుత్వంలో ఉండే ప్రజాప్రతినిధికి సంబంధించిన వ్యక్తిని అని చెప్పుకుంటూ ఇతను రికార్డు చేసుకో, నాకేం కాదు అని ధమ్కేస్తున్నాడు. అంటే నువ్వు కేసు పెట్టినా సరే నాకేం కాదు, నువ్వు రికార్డ్ చేసుకున్నా సరే, ప్రూఫ్లతో సహా నన్ను పట్టుకున్నా సరే నాకేం కాదు, ఎందుకంటే మా ప్రభుత్వం ఉందిగా. విందాం. ఎమ్మెల్యే గారు రైట్ హ్యాండ్, నేను ఎమ్మెల్యే గారు చెప్పిందే చేస్తాను, నువ్వు రికార్డ్ చేస్తున్నావు తెలుసు. ఎమ్మెల్యే గారు రైట్ హ్యాండ్ అంటేనా? ఎమ్మెల్యే గారు రైట్ హ్యాండ్ అంట, రికార్డు చేస్తున్నామని తెలుసు అంట, అయినా సరే పర్లేదు.
ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ బండారు శ్రావణి గారు. మీరు ఆడియో విన్నారా మీరు ఈ ఆడియో? అయినా నేను చెప్తున్నాను, మా తహసీల్దార్ చెప్పిన వాళ్ళు మాట్లాడి రికార్డింగ్ చేసుకుని మా తహసీల్దార్ చెప్పింది చేసుకుంటాను. అయ్యో నేనేం చెప్తున్నా, ఎమ్మెల్యే గారు అనుచరుడు నేను అక్కడ తోలుకున్నానంటే ఏమి ఊరు ఆసమాసిగా తోలదు కదా. అట్లే కాదన్నా, మీరేమో అంటే ఎమ్మెల్యే గారు చెప్తేనే చేస్తున్నానని చెప్తున్నాడు క్లియర్గా. బండారు శ్రావణి గారు, మీరు ఇసుక మాఫియా మీరు దగ్గరుండి చేయిస్తున్నారా? మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. ఈ ఇసుక మాఫియాని మీరు దగ్గరుండి ఈ మాఫియాని మీరు నడుపుతున్నారా? ఇతను మీ పేరు ఎందుకు వాడుతున్నాడు? ఎమ్మెల్యే గారు చెప్తేనే నేను చేశానని ఇతను ఎందుకు చెప్తున్నాడు? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? ఇది మంచి ప్రభుత్వం, జనరంజకమైన ప్రభుత్వం అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, ఇది రౌడీ రాజకీయం కాదు, మీ రౌడీ ప్రభుత్వాన్ని మేము అధఃపాతాలను తొక్కుతాం అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎందుకు ఈ విషయాలు మీ దాకా రావట్లేదా? వస్తే మీరు ఎందుకు స్పందించట్లేదు? అంటే మనకి శాఖలతో సంబంధం లేకుండా, లా అండ్ ఆర్డర్ వీటేంతో సంబంధం లేకుండా మనం మాట్లాడతాం కదా ప్రెస్ మీట్లు పెట్టి. మనం ఎందుకు మాట్లాడట్లా? చంద్రబాబు నాయుడు గారు ఎంత జరుగుతుంటే మీరు పార్టీలో జరుగుతున్న ఈ విషయాల గురించి మీరు ఎందుకు స్పందించట్లేదు? చూద్దాం నెక్స్ట్ ఏం మాట్లాడతాడు. ఈయన ఎంత నిర్లజ్జగా చెప్తున్నాడు ఇతను. ఇతని పేరు నరసింహ యాదవ్ అంట. కరెక్ట్, నేనేముంటున్నా, అయిపోయింది అది తోలేస్తారు అయిపో. టోలింగ్ లేదన్నా, సీట్ చేసినారు కాబట్టి టోలింగ్ లేదన్నా. చూసారా, అయిందేదో అయిపోయింది, నేను మాత్రం ముందు తోలేస్తాను ఇసుకని, తోటమంటే ఇసుకని తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు, తరలిచ్చేస్తాను అంటున్నాడు. అవతల విఆర్ఓనేమో నాగేంద్ర అనే అతను అలా సీజ్ చేసిన అలా ఇసుకని మీరు ఎలా తోలటానికి కుదరదండి అని చెప్తున్నాడు. తోలుతా నేను, తోలుతా మనం ఏం చెప్తాం, ఖచ్చితంగా తోలుతా. ఎట్లా చెట్టు సీజ్ చేస్తారు, ఏమే దొంగతనం చేయరు కదా. నేను దొంగతనమే అది. ఏంటి దొంగతనం అవుతుంది? ఎమ్మెల్యే గారు చెప్తున్నా కానీ మీకు లెక్కలేదా? ఏం ఎమ్మెల్యే చెప్తే ఏంటి? అంటే ఎమ్మెల్యే చెప్తే దోచుకొని ఇసుకని సీజ్ చేసిన ఇసుకని కూడా మీరు తీసుకెళ్ళిపోతారా? బండారు శ్రావణి గారు, మీరు సీజ్ చేసిన ఇసుకని తీసుకెళ్ళమని తనకి ఏమైనా ఆదేశాలు ఇచ్చారా? ఒకవేళ ఆదేశాలు ఇస్తే అలాంటి ఆదేశాలు ఓపెన్గా చెప్పండి. మీరు ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. శ్రావణి గారు ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి నేనే సీజ్ చేసిన ఇసుకని నేనే తరలించమని చెప్పండి మీరు. ఒకవేళ అలా చెప్పకపోతే, ఇది నేను చెప్పలేదు, ఇతను నా పేరు చెప్పుకొని అబద్ధాలు చెప్పాడని చెప్పని అతన్ని అరెస్ట్ చేయించి పూర్తిగా అతన్ని లోపల పెట్టించండి మీరు. దొంగతనమే అవుతుంది. ఆ నరసింహ యాదవ్ ఎవరైతే ఉన్నారో అతను మాట్లాడు, సీజ్ చేసిన ఇసుకని తీసుకెళ్తే దొంగతనమే అయింది. ఏం ఎమ్మెల్యే చెప్తే ఏంటి? నేను ఎమ్మెల్యే చెప్తే ఇక ఇష్టం వచ్చినట్టు ఇసుకని ఇక ఇళ్లలో జ్వరపడతారా ఏంటి? ఎమ్మెల్యే చెప్తా లెక్కలేదంటే మీరు ఏమనుకోవాలా? అట్లా ఎమ్మెల్యే గారు పెద్దవాళ్ళతో ఎమ్మెల్యే చెప్తే ఏంటి, మినిస్టర్ చెప్తే ఏంటి, ముఖ్యమంత్రి చెప్తే ఏంటి, ప్రధానమంత్రి చెప్తే ఏంటి? వీళ్ళందరూ కూడా ప్రజలకు పాలేరులు. ఈ ఎమ్మెల్యే, ఎంపీ, ఈ మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, వీళ్ళందరూ ప్రజలు మా పనులు మేము చేసుకోలేం, మాకు పనులు చేసి పెట్టండి అని చెప్పి ఓట్లేసి మరి ఎన్నుకున్నారు ప్రజలకు ప్రతినిధులు. ఎమ్మెల్యే చెప్తే అవదా? ఎందుకు అవుతుంది ఎమ్మెల్యే చెప్తే? అదేదో డాక్యుమెంటరీగా రాసి పెట్టమని ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని ఎమ్మెల్యేని. బాబ్గిరి మాట్లాడుకోలేదు. మాదేమో నేనేమంటున్నా, మీరు పోండి మేము చూసుకుంటాము అని చెప్తున్నా. ఒకవేళ ఉండు, ఏం కాదు, నేను వస్తా, నైట్ కైనా వస్తా. నైట్ రాండి ఎస్ఐ గారు వస్తారు, పిఏ గారు వస్తారు, వస్తాం. వస్తే వస్తాం, నైట్కి వస్తారు, చీకటి పనులుగా నైటే వస్తాం. వచ్చాం సార్, దానికే ఉంది. మేము తప్పు కాదా చేశారు? ఆ తప్పే కదా ఉన్నారు, తప్పే కదా. ఎట్లా తప్పు అవుతుంది? దొంగతనం చేయలేదా? కాదు, ఎవరైనా దొంగతనం చేయలేదు కదా. కట్టే పుణ్యాలే, దీపారం ఒరిజినల్ దీపారం వంకల వల్ల నేను ఎవరింట్లో దొంగతనం చేయబడండి, ప్రజల సొమ్మది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎవరింట్లో దొంగతనం చేయలేదు అంటున్నాడు. ఈ అమ్మ శ్రావణి గారు, మీకు అసలు ఈ ఆడియో రాలేదా? ఎందుకని మీరు ఇప్పుడు దీని మీద స్పందించలా? వంకల వల్ల నేను వంక గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నారు. వంక ప్రాపర్ గా మాట్లాడు. అతను ఒరిజినల్ డీపారం ఉంది నా దగ్గర, అతనితో పొందే నేను. డిఫామ్ కాంటం ఏంటి? డీపారం ఒరిజినల్ అంటే ఒరిజినల్ అంటే కొరియా. డీఫామ్ కాంటం ఏంటి స్వామి? శ్రావణి గారు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎట్లాంటి వాళ్ళని పెట్టుకున్నారా ఏంటి మీరు? డీఫామ్ కొనటం ఏంటి అసలు? డీఫామ్ కొనటానికి అసలు కుదురుతుందా?
ఒక పట్టాని డీఫామ్ని, అదే రిజిస్టర్డ్ ఆస్తి, డీఫామ్ ఉన్న దీన్ని కొనటం ఏంటి? అరే రే 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 నా డీ పట్టా కొనకూడదు అసలు. డీ పట్టా మీరు కొనే వల్ల కొనేది వెళ్తాను నేనే ఊరికే వినడా? వినట్లా? అక్కడి నుంచి నేను డబ్బులు కట్టి తోయి నాశనం అయిపోయినా ఇప్పుడు. నేను పార్టీ కోసం కష్టపడినా, పార్టీలో 35 సంవత్సరాలు కష్టపడి ఈ రోజు లక్షలు పోగొట్టుకొని ఇప్పుడు ఇంకా కళ్ళం తాళబొట్లు కమ్మలు అన్ని బ్యాంకులో పెట్టి అక్కడ కొని నేను ఎదురు చేసుకుంటాను. ఊరికే కాదు, మేము కూడా పార్టీ నరసింహ యాదవ్ గారు, మీ బాధ నాకు అర్థమైంది. శ్రావణి గారు, మీ కార్యకర్తలు 35 సంవత్సరాలుగానో 40 సంవత్సరాలుగానో తెలుగుదేశం పార్టీ కష్టపడితే మంచిదే, వాళ్ళకి ఒక మంచి పదవి ఇచ్చి, లేదంటే ఒక ఆసరా చూపించి, ఒక వ్యాపారం పెట్టించి, లేకపోతే వాళ్ళు ఏ రంగంలో అయితే అభివృద్ధి చెందాం అనుకుంటున్నారో దాంట్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేయాలి కానీ, వాళ్ళు మీరు సహాయం చేయాలి కానీ, 35 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి నిజాయితీగా కష్టపడ్డాం కాబట్టి ఇసుక దోచుకుంటాం, 35 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేసాం కాబట్టి ప్రజాధనాన్ని దోచుకుంటాం, 35 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి కష్టపడ్డాం కాబట్టి సీజ్ చేసిన ఇసుకను కూడా, పోలీసులు సీజ్ చేసిన, అంటే రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన ఇసుకను కూడా లేపుకెళ్ళిపోతాం, తోసుకెళ్ళిపోతాం, తీసుకెళ్ళిపోతాం, దోచుకెళ్ళిపోతాం. 35 సంవత్సరాలు ఒక తెలుగుదేశం పార్టీకి మీరు కష్టపడితే అది మంచిది, మీ నిజాయితీ నిబద్ధతకి అది నిదర్శనం. కానీ మీరు 35 సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీకి సేవ చేశారు కాబట్టి ప్రజాధనాన్ని దోచుకెళ్తానంటే కుదరదు. శ్రావణి గారు, మీరు కూడా ఈ విషయం అర్థం చేసుకోవాలా? కష్టపడి నాకు ఇప్పటికి 2 నేను సంవత్సరాలు ఉద్యోగంలో మాట మాట్లాడకూడదు. నువ్వు రాంగ్, అది నువ్వు మాట్లాడేది రాంగ్. ఏం రాంగు? పార్టీ కష్టపడనే అనేది రాంగ్. నేను ఉద్యోగస్తులు ఏం చెప్తారా, సీ గారు చెప్తాను, ఫోన్ అంటారా, ఉంటాయో ఉండంతే, ఏం కాదు, ఏమవుతుంది? మా తహసీల్దార్ చెప్తే చేస్తా ఉన్నా అంతే. మా తహసీల్దార్ గారికి చెప్తే చెప్తాను. మళ్ళీ ఇప్పుడు ఏమంటే నువ్వు సీ గారితో ఫోన్ చెప్పిందా అంటే, ఎవరితో? సీ గారితో ఫోన్ చెప్పిందా అంటే చెప్పి నా దానికి తప్పేమో చెప్పి. నువ్వు అంటే అంటే సీ గారి స్థాయి ఇది, సీ గారితో చేయాల్సిన స్థాయి నీకు. నేను ఆ మాట అంటే నువ్వన్నీ సేవతో మాట్లాడిస్తాను. నువ్వు చేపి అన్నప్పుడు నేను అన్నా స్థాయి కాదు కదా ఇది. నా స్థాయి అంత కాదని ఫస్ట్ అని చెప్పినా నీకు. మేము చిన్న ఉద్యోగస్తులము, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. సార్ ఏమంటున్నాడంటే నా స్థాయి చూసారా? సిఐ అంటే మీరు రండి, మీరు కావాలంటే మా తహసీల్దార్ గారు చెప్తే, మా ఎంఆర్ఓ గారు చెప్తే నేను వదిలేస్తానండి, లేదంటే అట్లీస్ట్ ఆ సీజ్ చేశారు కాబట్టి సీజ్ చేసింది రిలీజ్ అయిపోతే నేను వదిలేస్తాను, నాకేం సంబంధం దాంట్లో, నా పని నేను చూసుకుంటున్నాను కదా అని చెప్పి నా నాగేంద్ర అని ఆయన చెప్తుంటే, సిఐతో పోనీ అట్లీస్ట్ సిఐ గారితో కాల్ చేయించండి అని చెప్పానంటే, సిఐ చెప్పినా సరే అది వదలకూడదు ఇన్ ఫస్ట్ ప్లేస్. సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్తే ఆ సీజ్ చేసి వదిలేస్తారా కదా? శ్రావణి గారు ఇక్కడితో అయిపోవాలా? ఇంకొక వీడియో మీకు చూపిస్తాను. ఈ వీడియో ఏంటంటే, ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చాలా క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి. ఇతను దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇతను కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తే అతను నాకు ఈ పొజిషన్ కావాలి, కొంచెం మీరు నాకు ఫేవర్ చేయండి అని ఎమ్మెల్యేని అడిగితే అది ఇవ్వకపోగా అతన్ని పోలీసులు ఎలా తీసుకెళ్తున్నారో, అతని కుటుంబ సభ్యులు ఒకవైపు వద్దు అని వారిస్తున్నా సరే, అతను తెలుగుదేశం పార్టీ ఐడి కార్డును వేసుకుని మరి మీడియాకి బయట ఇస్తుంటే అతన్ని బలవంతంగా తీసుకెళ్తున్నారు. వెనకమాల పాప అరుపులు కూడా, పాప ఏడుపులు కూడా, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉండే చిన్నపిల్లల ఏడుపులు అండ్ వాళ్ళ మదర్ ఏదైతే మాట్లాడుతున్నా ఇవి కూడా మీరు వినొచ్చు. ఒక్కసారి ఈ వీడియో మీరు చూడండి. కూర్చో. అయితే ఈ వ్యక్తి ఏమంటాడంటే, నేను కేవలం ఎమ్మెల్యే గారు చెప్పిన మాట వినలేదు కాబట్టి నన్ను ఇలా వేధిస్తున్నారు,
అయితే నా మీద అక్రమంగా నేనేదో ఆడపిల్లల్ని లైంగికంగా వేధించానని చెప్పని దాని మీద నా మీద కేసులు యాక్చువల్గా చేసింది అదే. అంటే నేను వెళ్ళిన పోరాటం అయితే ఈ ఉద్యోగం గురించి నేను అడిగాను, ఫీల్డ్ అసిస్టెంట్ గురించి అడిగాను. అది ఇవ్వకపోగా ఇవ్వనందుకు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించినందుకు నా మీద అక్రమంగా కేసులు పెట్టి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. ఒక కార్యకర్తగా 5 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో పనిచేసిన ఒక కార్యకర్తగా నాకు మంచి సన్మానం ఇస్తున్నారు వీళ్ళని చెప్పని అతను బాధపడుతున్నాడు. శ్రావణి గారు, ఏం జరుగుతుంది మీ నియోజకవర్గంలో? మీ సింగనమల నియోజకవర్గంలో ఒకవైపేమో ఇసుక దందా, ఇంకోవైపేమో సొంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, ఇంకోవైపేమో మాకు అనఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషను, లేకపోతే మళ్ళీ న్యూస్ ఆర్టికల్స్ ఎందుకులే కానీ గత కొన్ని నెలలుగా వచ్చిన న్యూస్ ఆర్టికల్స్ ప్రకారం మీ కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు అక్కడ బాగా ఎక్కువైపోయిందని చెప్పని మీకు అంటే తెలుగుదేశం పార్టీ 2-man కమిటీ వేసి, తెలుగుదేశం పార్టీ వ్యూవర్స్కి అర్థమవటానికి చెప్తున్నాను, అక్కడ ఈవిడికి సింగనమలలో ఈ బండారు శ్రావణి గారికి టికెట్ వచ్చే ప్రాసెస్లో భాగంగా అక్కడ ఆబ్వియస్లీ అటువైపు ఇంకో వర్గం ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక స్ట్రాంగ్ క్యాడర్ ఉన్న పార్టీ కాబట్టి అటువైపు ఉండే ఇంకో రెండు వర్గాలు ఏవైతే ఉంటాయి, ఇంకో 2 వర్గాలు ఉన్నాయి, వాటికి సంబంధించి ఈవిడికి టికెట్ వద్దు అని లేకపోతే ఇలాంటి జరిగినప్పుడు డిస్కషన్స్ అప్పుడు తెలుగుదేశం పార్టీ 2-man కమిటీ ఒకటి వేసి మీ ముగ్గురు కలిసికట్టుగా పనిచేయాలంటే అప్పుడు ఎలక్షన్స్కి ముందు ఒప్పుకున్న వ్యక్తి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాట వినకుండా కుటుంబ సభ్యుల్ని ఇన్వాల్వ్ చేసి కుటుంబ సభ్యులందరూ ఇప్పుడు పెత్తనం చేస్తున్నారు అనేది మీడియాలో వచ్చిన కథనాలు. కావాలంటే ఆ మీడియా కథనాలు నేను లింక్స్ కింద పెట్టిస్తా. ఏ మీడియా అంటారేమో, సాక్షి కాదు, ఏబిఎన్లో వచ్చిన కథనం, TV9లో వచ్చిన కథనాలు, వీటిల్ని కుదిరితే లింక్ పెట్టిస్తాను నేను కింద. ఇట్లా కుటుంబ సభ్యులు కూడా ఇన్వాల్వ్ అయిపోయి చేయటం, నియోజకవర్గాల్లో ఎక్కువ ఉండకపోవటం, ఇవన్నీ కూడా శ్రావణి గారు మీరు దయచేసి మీ నియోజకవర్గం మీద కాన్సన్ట్రేట్ చేసి మీ కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోకుండా, మీరే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి, మీ పార్టీ గుర్తును చూసి మిమ్మల్ని గెలిపించారు కాబట్టి ఈ ఇసుక దందా మీ పేరు చెప్పుకొని చేస్తున్న ఈ ఇసుక దందాకు సంబంధించి, ఈ బెదిరింపులకు సంబంధించి మీరు నోరు తెరిచి మాట్లాడాలని కోరుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం మీ కార్యకర్తలే మీ బలం. మీ కార్యకర్తలను కూడా మీరు తొక్కిపెట్టి నారదీశారనుకోండి, మా అన్న చెప్పినట్టు, మా అబ్బాయి అన్నట్టు చెప్పినట్టు ఉప ముఖ్యమంత్రి, ప్రజల నుంచి వ్యతిరేకత రావటం చాలా ఈజీ అండి. దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, అర్థం చేసుకుంటారని అనుకుంటూ, ఈ దందాలని, కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ఈ దందాలలో మీరు కూడా పాలు పంచుకోకుండా మీ నియోజకవర్గానికి న్యాయం చేస్తారని కోరుకుంటూ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి నా అభిమాన నటుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇలాంటి వాటి మీద కూడా దయచేసి కాన్సన్ట్రేట్ చేయాలని, నారా లోకేష్ గారు కావచ్చు, ఇవన్నీ మీ కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో ఉండే వ్యతిరేకతను ఇంకా పెంచటమే కానీ మీ ప్రతిష్టని పెంచవు అని మీరు గుర్తు చేసుకొని, అర్థం చేసుకొని వీటిని అడ్రస్ చేస్తారని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్.